ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం లూకా సువార్త 7వ అధ్యాయము 14-15 వచనములు. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు మనందరి జీవితంలో సఫలపరచును గాక. ఆనాడు ఆ చనిపోయిన వానికి తల్లి ఉంది. ఆమెకు ఆ చనిపోయినటువంటి కుమారుడు తప్ప మరెవరూ లేరండి. ఆమె ఎంతో బాధపడుతూ భయంకరమైనటువంటి దుఃఖంలో ఉంది. ఆమెను చూచిన యేసయ్య ఆమెను ఓదార్చి చనిపోయిన ఆ కుమారుడిని ఒక్క మాటతోనే లేపి ఆ తల్లికి అప్పగించాడు. ఈరోజు అదే మాటను దేవుడు వాగ్దానముగా ఇస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఈ కష్టం నన్ను ఎంతో బాధిస్తుందని, ఈ మనుషుల వలన నాకు దుఃఖం కలుగుతుంది తండ్రి, ఈ పరిస్థితులతో నేను నలిగిపోతున్నానా అని నువ్వు ఏదైతే ప్రార్థిస్తూ ఉన్నావో, కన్నీరు విడుస్తూ ఉన్నావో, నిన్ను చూచిన నీ తండ్రి, నీ ప్రార్థన ఆలకించినటువంటి నీ ప్రభువు ఈరోజు నీ జీవితంలో మేలైనటువంటి కార్యాన్ని ఆయన చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఒక వాగ్దానము నీ యొద్దకు వచ్చినప్పుడు మోకరించి భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి. ఈరోజు ఎటువంటి పరిస్థితుల మధ్య నీ ఉన్నా సరే నీ తండ్రి నిన్ను ఓదారుస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులకు అసాధ్యమే, నీ తండ్రి అయినటువంటి యేసయ్యకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. నీ జీవితంలో మరలా గొప్ప స్థితికి నిన్ను పంపించబోతూ ఉన్నాడు. మంచి ఆరోగ్యంతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, సమస్తాన్ని కూడా ఇదిగో దేవుడు నూతనముగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆయన నీ కుటుంబాన్ని చక్కదిద్దబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుణ్ణి బట్టే మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన వాగ్దానాన్ని బట్టి, ఆయన వాక్కును బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. ఎందుకనంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీవు అనుకుంటూ ఉన్నావేమో ఇది నా జీవితంలో జరగదేమో, నా వల్ల కాదేమో. దేవుడు ఆయన నిన్ను ఎరిగిన వాడై ఉన్నాడు. ఏది ఇస్తే మంచిదో, నీ జీవితంలో ఏది జరిగితే మంచిదో ఆయనకు ముందే తెలుసు గనక ఈరోజు ఈ వాగ్దానము ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. సంతోషించు. ఈరోజు మొదలుకొని దేవుడు నూతనమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో ఆయన జరిగించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇది మనుషులు ఇస్తున్నటువంటి మాట కాదు. సజీవుడైనటువంటి దేవుడు, నీ ప్రార్థనను వినినటువంటి నీ తండ్రి, నీ బాధను చూసినటువంటి నీ ప్రభువు ఈరోజు ఈ వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ఆ తల్లి కూడా నా బిడ్డ నాకు దూరం అయిపోయాడు అని దుఃఖపడుతూనే ఉంది. చుట్టూ అనేక మంది ఉన్నారేమో అని, కానీ ఎవ్వరూ కూడా ఆ బాధను తీర్చేవారు లేరండి. ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావేమో. అనేకమైనటువంటి సమస్యలు గుండా, అనేకమైనటువంటి బాధలు, ఇబ్బందుల్లో నువ్వు సతమతం అయిపోతూ ఉన్నా నీ అన్న వాళ్ళే ఏమాత్రము కూడా ఓదార్చినటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. కానీ ఈ దినాన్ని వాగ్దానము ద్వారా నా తండ్రి నీతో మాట్లాడును గాక. ఆమేన్. గొప్ప మేలులు ఈ రోజు నుంచి మొదలుకొని నూతనమైనటువంటి కార్యాలు నా ప్రభు మీ జీవితంలో అనుగ్రహింప చేయను గాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారని నమ్ముచున్నాం. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చమని యేసు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.